ఫ్రెండ్స్ ఈరోజు చూడండి 1 2 3 4 5 6 7 బ్లౌజులను అయితే మనము రౌండ్ నెక్ పైపింగ్ విత్ ఇది అయితే పైపింగ్ ఈ విధంగా ఇచ్చారు. మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేస్తాం అనేది ఈ వీడియోలో చూస్తామండి. ఓకేనా. ముందుగా అయితే ఈ లైనింగ్లన్నిటిని అయితే క్లియర్గా ఐరన్ వాష్ చేసుకొని తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా అయితే ఈ విధంగా లైన్ కొట్టుకున్నాను. ఐరన్ అయితే చేసుకోవాలండి, ఇవి కొంచెం ఇటు అటు ఉంటాయి కాబట్టి నేను వీటిని అన్నిటిని ఒకటేసారి కటింగ్ అయితే పెడుతున్నాను. ముందైతే ఈ హెచ్చు తగ్గులు లేకుండా అయితే 7 లైనింగ్లని ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాను. మనకు ఒక్క బ్లౌజ్ కట్ చేసిన సేమ్ మెజర్మెంటే, సేమ్ 10 బ్లౌజులు ఇచ్చినా గానీ మనము ఒకేలాగా కటింగ్ చేసుకోవచ్చు అండి. పని అనేది ఈజీగా అవుతుంది మనకు. ఇది వీళ్ళు మెజర్మెంట్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ అనేది అంత కంఫర్ట్ గా లేదు అని బాగుంది అంట, మళ్ళీ మెజర్మెంట్ కూడా తీసుకోమన్నారు. రెండింటిని కంపారిజన్ చేసుకుంటూ చేద్దాము. హైట్ వచ్చేసి మెజర్మెంట్ ఈ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ షోల్డర్ ఉన్నది కదా, ఈ షోల్డర్ నుండి ఇక్కడ మనకు టెక్స్ తీస్తాం కదా, ఈ టెక్స్ దగ్గర అయితే సాగదు. ఈ పక్కకైతేనేమో కొంచెం సాగుతుంటది, ఇక్కడ సాగుతుంటది. మనకు కరెక్ట్ మెజర్మెంట్ రాదు. ఈ షోల్డర్ మనం ఎక్కడైతే టెక్స్ తీసుకున్నామో ఆ టెక్స్ దగ్గరికి పట్టుకోవాలి. స్ట్రైట్ గా పట్టుకుంటే ఎంత హైట్ వచ్చింది అనేది ఇక్కడ మనం కుట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి చూడాలి ఎంత వచ్చింది. 15 హైట్ 15 రావాలి. వాళ్ళు మెజర్మెంట్ కూడా 15 వచ్చిందండి. ఇక్కడ మనకు 1/2 ఇంచు ఇదైతే ఒకటి హెచ్చు తగ్గులు లేకుండా లైన్ కొట్టాను, ఒకటి 1/2 ఇంచ్ కింద ఖర్చుకైతే తీసాను. ఈ ఖర్చు పైకి 15 అనేది పెడుతున్నాను. మళ్ళీ పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి ఇవ్వాలి షోల్డర్ కు. సేమ్ ఇక్కడ కూడా అంతే, 15 పైన ఖర్చుకు. అంటే ఓవరాల్ గా 16 రావాలండి. ఓకే. తర్వాత ఇది హైట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం తీయాలి? హైట్ అయిపోయిన తర్వాత మనకు చెస్ట్ రౌండ్ ఎంత అనేది చూసుకోవాలి ఇక్కడ. ఓకే. చెస్ట్ రౌండ్ అనేది ఇక్కడ మనకు ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదండి నెక్ది, ఇక్కడ నుండి మనం సాగదీయొద్దు. క్లాత్ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంటది. ఇట్లా సాగదీయకుండా ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. వీళ్ళకి ఎంత ఉంది? 10 ఉందండి, అంటే 39 సైజు. ఇక్కడ కూడా సేమ్ 39 వాళ్ళకు కొలత. అయితే ఇది క్రాస్ కటింగ్ ఉంది, వాళ్ళకి క్రాస్ కటింగ్ వద్దు, స్ట్రైట్ కటింగ్ కావాలన్నట్టు. కొందరు క్రాస్ కటింగ్ ఇష్టపడతారు, కొందరు స్ట్రైట్ కటింగ్ ఇష్టపడతారు. సేమ్ మనం కూడా ఇక్కడ 10కి అయితే మార్పు చేస్తున్నాను. ఓకే. తర్వాత ఇది మనం నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. నడుము లూజ్ ఎంత వచ్చింది? 33.5. వీళ్ళకు ఇది నడుము కొంచెం లూజ్ పెట్టమన్నారు. మన కొలతల్లో ఎంత వచ్చింది? 34.5 వచ్చింది. అంటే ఎంత వస్తుంది? 8 32 34 9 వస్తుంది. ఎంత వస్తుంది? ఇక్కడ 9. ఇక్కడ మనకు 10 వచ్చింది, ఇక్కడ 9 ప్లస్ ఇక్కడ మనకు టెక్స్ కోసం 1 ఇంచ్ ఖర్చుకు తీస్తాం కదా, 1 ఇంచ్ కింద 2 ఇంచెస్. ఓకే. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ అనేది లైన్ అయితే కొట్టుకోవాలి. ఓకేనా. ఇది ఇక్కడ అర్థమైందా? హైట్ వచ్చేసి మనకు 15 రావాలి. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చుకు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చెస్ట్ రౌండ్ 10 ఇదేమో 9. మళ్ళీ ఇప్పుడు షోల్డర్ చూడాలండి. షోల్డర్ ని ఎప్పుడైనా ఈ భుజము ఈ విధంగా ఇట్లా పట్టుకోవాలి.
పట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్టిన స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ని ఈ విధంగా అయితే కరెక్ట్ పెట్టుకోవాలి. కరెక్ట్ షోల్డర్ ఉందా లేదా, కొన్నిసార్లు షోల్డర్ అనేది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కూడా ఉంటుంటుంది, మనం ఇక్కడే చెక్ చేసుకోవాలి. నెక్ని బ్యాక్ నెక్ని పట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ని మనకి ఫ్రంట్ నెక్ అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. మనకు ఓన్లీ ఇప్పుడు బ్యాక్ నెక్ని పట్టుకోవాలి. ఇక్కడ కింద ఖర్చుకు అనేది పైన ఖర్చుది వదిలిపెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఫస్ట్ యాస్టీజ్ నెక్ పెట్టుకోవాలి. యాస్టీజ్ షోల్డరు ఇది ముందుకు. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలా అయితే మార్క్ చేస్తాను. తర్వాత మనకు ఇది ఉంది కదా, ఇది కింద ఈ వెడల్పు అనేది కింద ఇక్కడ మనకు పైపింగ్ జస్ట్ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టాలి. ఇక్కడ కింద పైపింగ్ వెళ్ళిపోతుంది. కరెక్ట్ వచ్చింది నెక్. ఓకే, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది నెక్ షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలి. షోల్డర్ 5, షోల్డర్ ఎంత వచ్చింది 5. ఇక్కడ కూడా షోల్డర్ ఎంత అంటే 5. స్ట్రైట్గా అయితే ఒక లైన్ కొట్టుకోవాలి. మనకి ఇక్కడ ఇది ఎంత వచ్చింది, ఆర్మ్ రౌండ్ ఇక్కడ నుండి ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసుకుంటే ఇలా ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేయాలి. ఇలా ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనకు కుట్టు ఎక్కడ ఉందో ఆ కుట్టు దగ్గరికి కరెక్ట్గా వచ్చింది. తర్వాత ఈ ఖర్చు కరెక్ట్గా మనకు సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఎంతకు వచ్చింది అనేది చూసుకోవాలి. మనం 6కి వచ్చిందండి. ఇక్కడ కూడా 6 కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి 1.5. మీరు రౌండ్ స్కేల్ ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. షోల్డర్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇక్కడ షోల్డర్ని ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి పట్టుకొని ఈ విధంగా అనేది చూసుకోవాలి. పైన అనేది ఖర్చు వదిలి పెడతాం కదా, ఈ ఖర్చు వదిలిపెట్టే చూసుకోవాలి. వచ్చిందా? ఇంకా మన ఖర్చుకు తీసుకున్నది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఇప్పుడు ఇది అనేది ఎంత డిస్టెన్స్ వచ్చింది అనేది మనకి ఎట్లా తెలిసింది, మనం తర్వాత ఇక్కడ కొలుచుకోవాలి. ఎంత 6. ఇది ఇక్కడ ఎంత డిస్టెన్స్ 1.5 డిస్టెన్స్. ఓకే, ఇది మనం కర్వ్ స్కేల్ తోటి సర్కిల్ అనేది మనం ఏ విధంగా తీసుకున్నామో అది. ఈ విధంగా. ఓకే, లేదు అంటే ఈ 6లో సగం 3 ఇక్కడ నుండి 6 ఇక్కడ ఎంత తీసుకున్నా ఇక్కడ అంత తీసుకొని ఇందులో సగం తీసుకొని దీన్ని కలిపేసేయాలి ఈ విధంగా. ఓకేనా, మనకి ఇక్కడికి ఇది మనకు కరెక్ట్గా వచ్చింది, ఇది కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ తర్వాత ఇక్కడ చాలా మిస్టేక్స్ చేస్తారు. ఈ నెక్ అనేది మనము ఇది రెడీ అయిన నెక్ని తీసుకున్నాం. ఇప్పుడు మన నెక్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఒకసారి చెక్ చేయండి. షోల్డర్ ఉంది. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ షోల్డర్ ఉంది అంటే రైట్ హ్యాండ్ వస్తుంది. ఇది ఈ రైట్ హ్యాండ్ దగ్గర మనకు ఇట్లా ఈ విధంగా పట్టుకోవాలని చూడాలి. ఈ విధంగా ఇక్కడ ఒకటి 2.5 దగ్గర మార్క్, ఇంకొకటి 5 దగ్గర ఒక మార్క్ అనేది తీసుకోవాలి. ఒకటి 2.5, ఒకటి 5 దగ్గర.
ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన దాన్నే చూస్తున్నాను. ఎంత వచ్చింది? 2.5 దగ్గర 2.25. ఆల్రెడీ ఇది ఖర్చుకు పోతుంది కాబట్టి ఇక్కడ నుండి చూడాలి. 2.5 దగ్గర మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుకు పోతుంది. ఎంత ఖర్చుకు పోతుందో అంతే, మనం ఎంత ఖర్చు పెడతాం అనుకుంటాం అంతే తీసుకొని 2.25. మనకు ఎంత కావాలి? 2.25 కావాలి. ఓకే. తర్వాత 5 దగ్గర ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇది 2.25 అనేది ఆల్రెడీ ఇది ఉంది, అంటే మనకు నెక్ కుట్టేసరికి ఇది రెడీ అయింది. ఇక్కడ నెక్ కుట్టి అయిపోయింది, పైపింగ్ వచ్చింది, ఇక్కడ స్టిచ్చింగ్ పోయినాక మనకు 2.25 రావాలి. అంటే ఇక్కడ వరకు, అంటే లోపలికి నెక్కు మనకు ఎంత పడుతుందో, ఎంత స్టిచ్ చేస్తామో అంత అనేది ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ 5 ఇంచెస్ దగ్గర కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి, చేతిలో మీకు అది కదులుతుంది. 5 ఇంచెస్ దగ్గర తీసుకుంటే మనకి ఎంత వచ్చింది? 3.25 రావాలి. ఇక్కడ 2.25 వచ్చింది, ఇక్కడ 3.25, 1 ఇంచ్ పెరుగుతుంది. సేమ్ మనకు ఇక్కడ 5 ఇంచెస్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఖర్చుకు అనేది పోతుంది. మనం ఎంత ఖర్చుకు అయితే ఈ లెవెల్ అయితే తీసుకుంటూ పోతాం కదా, ఇక్కడ 3.25 రావాలి. ఎంత? 3.25, అంటే 3.25 ఈడికి వచ్చింది కదా. ఇక్కడ 3.25 తీసుకున్నాక మనం ఎంత పైపింగ్ ఇస్తాం అనేది ముందుకు నేను మార్క్ చేసుకున్నాను. ఈ మార్క్ వచ్చేసి 3.25. ఈ మార్క్ వచ్చేసి చూడండి 3.25. ఇక్కడ మనకు స్టిచ్ పోయినాక తీసింది 3.25, అంటే మొత్తం 3.5. ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను పైపింగ్ కోసం ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనము ఇది లైన్ అనేది కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ మనకి ఎంత వచ్చింది? వాళ్ళు ఎంత అడిగారు మనకు? బ్యాక్ నెక్ బ్లౌజ్ ఎంత ఉంది అంతే పెట్టుకోండి నెక్ అయితే అన్నారు. ఫ్రంట్ నెక్ మాత్రం 7కి ఇచ్చారు వాళ్ళ మెజర్మెంట్లో. ఇది ఎంత వచ్చింది మనం అంత అయితే తీసుకుంటాం. దాదాపుగా 11 అయితే వచ్చిందండి బ్యాక్ నెక్. దీనికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కొలత ఏదైతే మనకు ముందుకు స్టిచ్ తీసుకున్నామో ఆ కొలతని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఎంత వచ్చింది? ఇక్కడ నెక్ మనకి ఇప్పుడు 2 తీసుకోవాలి. నెక్ ఎంత తీసుకోవాలి? 2. కిందికి వచ్చేసరికి 2.5, ఒక 1/2 ఇంచ్ అనేది పెంచాలి. ఈ విధంగా దీన్ని ఈ విధంగా సర్కిల్ ఇచ్చుకోవాలి. కిందికి ఇంకా బ్రాడ్ కావాలి అనుకుంటే కూడా ఈ విధంగా అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అర్థమైందా? తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ ఎంత కావాలి? షోల్డర్ వచ్చేసి పైపింగ్ తోటి 2.25 రావాలి. అంటే ఇక్కడ నుండి 2.25 అంటే మనకు ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం? 2. ఓకేనా? 1/2 ఇంచ్ డిస్టెన్స్తో తీసుకున్నాం. ఇప్పుడు ఈ నెక్ను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఖర్చు వదిలిపెట్టి ఇంత అనేది తేడా వస్తుంది. అంటే కుట్టిన తర్వాత ఇంతది పైపింగ్ అనేది వస్తుంది. మనం కొంచెం కిందికి ఇట్లా ఈ విధంగా 1/2 ఇంచుతో వదులుకొని వస్తాం కదా, ఇక ఇంత అనేది వస్తుంది. ఇది కుట్టిన తర్వాత ఇది సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇంత లెవెల్లో లోపలికి తీసుకుంటాం కదా. అర్థమైందా? ఇక్కడ ఓకే. ఇది కటింగ్ చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మళ్ళీ ఫస్ట్ అయితే హెచ్చు తగ్గులు లేకుండా క్లియర్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా పీసులు అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, 1 2 3
4, 5, 6, 7 బ్లౌజులను ఒకేసారి అయితే కటింగ్ పెడుతున్నాను. దీనికి మనకు ఈ 2 ఇంచెస్ ఖర్చుకుంది కదా, అక్కడ వరకు మిడిల్లో పెట్టుకొని ఇక్కడ చిన్న కట్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఎందుకు, ఇది బ్యాక్ టెక్స్ కోసం. ఓకేనా, ఇక్కడ బ్యాక్ టెక్స్ తీసుకొని బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసే ముందుగా హ్యాండ్స్ తీద్దాము. హ్యాండ్స్కు తీసిన తర్వాత ఏమైనా జాయింట్స్ వస్తే ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక్క హ్యాండ్ చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇవన్నీ ఫోల్డ్ చేసేసరికి చాలా మందం అయిపోతుంది కదా, మీకు ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను. దీనికి ముందు ఈ క్రాస్ అనేది తీసేద్దాం. తీసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చుకు అయితే తీద్దాం. ఇలా హ్యాండ్ వచ్చేసి 11 అండి, 11 కావాలి. ప్లస్ కింద 1/2 ఇంచ్ ఆల్రెడీ తీసుకున్నాను, పైన ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చుకు తీస్తున్నాను. ఓకేనా, మొత్తం ఎంత 12. 12.5 రావాలి. మొత్తం 12.5 తీసాను. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 9.5. ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. కింద ఖర్చు వదిలిపెట్టాను, పైన ఇక్కడ ఒక ఖర్చుకి ఇచ్చాను. ఈ విధంగా ఇక్కడ మార్క్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ జాయింట్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా వస్తుంది ఇక్కడ, అంటే మనకి క్లాత్ జాయింటింగ్ వస్తుంది కాబట్టి. ఈ విధంగా దీన్ని కొంచెం ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి, హ్యాండ్ కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను, పైన ఇక్కడ మనకు కుట్టు ఉన్నది కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఇది, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇది ఇంత అయితే ఎక్స్ట్రా ఇచ్చాను. ఓకేనా, దీనికి ఇక్కడ మార్క్ ఈ విధంగా వస్తుంది. అంటే ఇదేమో కుట్టుది, ఇది ఖర్చు, విత్ ఖర్చుతోటి ఎంత వచ్చింది అనేది మనం క్రాస్ చెక్ చేసుకుంటే, పొడవు 12 వచ్చింది కదా, 12 నుండి 1, 2 హ్యాండ్ డౌన్ వచ్చేసరికి 3.5 అయితే తక్కువ తీసుకోవాలండి. హ్యాండ్ పొడవు కంటే డౌను 3.5 తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఆర్మోల్ పెద్దగా ఉన్న వాళ్ళకు 3.5 తక్కువ తీసుకోవాలి. కింద హ్యాండ్ డౌన్ వచ్చేసి చంక కింద. ఓకేనా, వీళ్ళు కొంచెం ప్రిల్లు కడిగారండి, ఈ విధంగా అయితే ప్రిల్లు ఇస్తున్నాను. కింద క్లాత్ కట్ కాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఆ హ్యాండ్ ఎంత ఉందో అంతే తీసాము, వాళ్ళ హ్యాండ్ మీదనే కొంచెం ఫ్రిల్ ఎక్కువ ఇచ్చాను, కొంచెం దానికంటే ఒక 1/2 ఇంచ్ లెంత్ వస్తుంది అన్నట్టు మనకు, ఎందుకంటే పైపింగ్ 1/2 ఇంచ్ పోతుంది కదా అనేది, అది కొంచెం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకు. ఇది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇది హ్యాండ్ పోయింది కాబట్టి దీన్ని బట్టి మనం తీస్తాం కాబట్టి ఇక్కడ అన్నిటికీ హ్యాండ్స్ ఇప్పుడే కట్ చేసుకోకుండా ఏం పర్వాలేదు. స్ట్రైట్ కటింగ్ అండి ఇది, అదేమో మన సైజ్ బ్లౌజ్ ఏమో సాదా క్రాస్ కటింగ్ ఉంది, స్ట్రైట్ కటింగ్. ఇవన్నీ ఫస్ట్ అనేది ఎడ్జులు ఉన్నాయి కదా, ఇవి ఎడ్జులు అనేది నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ
అన్నీ సమానంగా ఉన్నాయా లేదా. కొన్ని లైనింగ్లు వెడల్పు ఉంటాయి, కొన్ని ఏమో తక్కువ ఉంటాయి ఎడ్జ్, దాన్ని బట్టి చూసుకొని చేసుకోవాలి. లేదు తక్కువ వచ్చిన వాటికి జాయింట్ కూడా చేసుకోవచ్చు అండి. అర్థమైందా? ఇక్కడ ఒకవేళ తక్కువ వచ్చింది అనుకో, ఇక్కడ ఎదురు జాయింట్ కూడా చేసుకోవచ్చు. మన క్లాత్ అడ్జస్ట్ని బట్టి చూసుకోవాలి అంతే. ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి స్ట్రైట్గా. హ్యాండ్ తీసినాక సరిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ మిగతా అన్నిటిని హ్యాండ్స్ కట్ చేయకుండానే తీస్తున్నాను. ఓకేనా? ఇక్కడ దీని క్లాత్ని బట్టి మనకు కరెక్ట్ వచ్చేటట్టు ముందైతే ఒక లైన్ కొట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ లైన్, ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీయాలండి. ఎందుకంటే క్రాస్ కటింగ్ అయితేనే సాగుతుంది క్లాత్, ఫ్రంట్ కటింగ్ సాగదు కాబట్టి మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ కటింగ్ మనకు ఈ విధంగా అనేది క్రాస్ ఉండి చెస్ట్ అనేది ఇందులో కూర్చుంటుంది, మనకు స్ట్రెచబుల్గా ఉంటుంది. ఇది దీన్ని బట్టి ఇది మనకు 1 ఇంచ్ తక్కువైనా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ అంతే తీసుకుంటాం. కానీ మనకు స్ట్రైట్ కటింగ్ అనేది ఇక్కడ బ్యాక్ ఏ విధంగా స్ట్రైట్గా వస్తుందో ఇట్లా మనకు స్ట్రెచబుల్ ఉండదు అన్నట్టు. అందుకే ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత నెక్, ఇక్కడ మనకు లైన్ కొట్టుకోవాలి ఫస్ట్ స్ట్రైట్గా ఉన్నది. షోల్డర్ ఎంత 5, ఇక్కడ పావు 2 నెక్ వచ్చింది. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం, ఎందుకంటే బుక్స్ పట్టి టాకా పట్టి కోసం. ఓకేనా? తర్వాత మనకు చెస్ట్ డౌన్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి. ఇక్కడ ఈ టెక్స్ని ఈ విధంగా ఇట్లా పట్టుకొని ఇక్కడ ఖర్చుకు వదిలేసాను. ఇక్కడ మనకు మార్క్ ఉంది కదా, అక్కడ నుండి మనకు చెస్ట్ పాయింట్ ఏడుకు వస్తుంది, చెస్ట్ డౌన్ ఏడుకు వస్తుంది, ఇదో ఏడుకు వస్తుంది అనేది బ్యాక్ పార్ట్ మీద వస్తుంది. ఇది మనకు తర్వాత మార్చుకోవాలి. ఎంత వచ్చింది? 13.5 వచ్చింది. 13.5 అంటే మనకి ఇది క్రాస్ కటింగ్ కదా, మనకి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఇది తీసేస్తున్నాను, బ్యాక్ పార్ట్ అనేది తీసేసాను. ఇక్కడ మనకు ఖర్చు పోతే ఎంత 13.5 వచ్చింది కదా, ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, 14 తీసుకోవాలన్నట్టు. అంటే మొత్తం ఎంత వస్తుంది? ఇక్కడ 14.5 వస్తుంది. ఓకే. తర్వాత ఎందుకు ఇది క్రాస్ కటింగ్ కదా, స్ట్రెచబుల్ చూడండి, దీన్ని బట్టి చెస్ట్ అనేది కిందికి డౌన్ అవుతుంది. ఇక్కడ ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనం దీనికంటే ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు నెక్ ఉక్సు పట్టి సైడ్ చూసుకోవాలి. ఇక్కడ కింద ఖర్చు వదిలిపెట్టేయాలి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది. మనకి ఎంత వచ్చింది పొడవు అనేది ఇక్కడ చూసుకోవాలి. 6 వచ్చింది. వాళ్ళు ఫ్రంట్ నెక్ 7 పెట్టమన్నారు. త్రీ పాయింట్ నెక్ అండి ఇది. ఇంచెస్ 6.5 పెడుతున్నాను నెక్. మనకు కుట్టేసరికి అంతకే వస్తుంది. ఇది 3 పాయింట్ నెక్ పెట్టమన్నారు వీళ్ళు. ఇది కిందికి వచ్చేసరికి 7 అవుతుంది.
ఇక్కడ 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా అయితే వెళ్తుంది. చూడండి కరెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ మనం టెక్స్ వేసేసరికి ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ టెక్స్ వెళ్తుంది కదా, ఈ టెక్స్ అనేది వెళ్తుంది కదా, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. పైన ఖర్చు వదిలిపెట్టిన ఇది ఇంత ప్లేస్ అనేది మనం ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాం, ఇది టెక్స్ వస్తుంది ఇక్కడ. తర్వాత 4th ఉక్స్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ కూడా కొలుసుకోవచ్చు. ఖర్చుకుపోయినాక ఎంత అనేది ఉంటుంది. అయితే మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దానికంటే ఇంకా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా? వీళ్ళకి ఇక్కడ టెక్స్ ఉంది కదా, మనం కూడా ఇక్కడ టెక్స్ ఇస్తాము. ఈ 1 ఇంచ్లో మనకి ఇక్కడ టెక్స్ వస్తుంది. అర్థమైందా? ఇది ఇక్కడ ఖర్చు వదిలిపెట్టిన ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక ఈ గ్యాప్ అనేది ఇక్కడ టెక్స్ ఇచ్చినాం కదా, ఈ టెక్స్ ఇస్తాము. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి 1/2 ఇంచు. ఇది కొంచెం మనము దీనికంటే మనకి షేప్ బెల్ట్ కొంచెం కిందికి వస్తుంది. స్ట్రైట్ కటింగ్కు క్రాస్ కటింగ్కి ఇక్కడ అర్థమవుతుందా డిఫరెన్స్? తెలుస్తుంది కదా. క్లాత్ అనేది ఇక్కడ కొంచెం కట్ అయిందండి. నేను అది ఇప్పుడైనా అక్కడ చూసుకొని దాన్ని బట్టి చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుండి ఇప్పుడు షోల్డర్ అనేది అన్నింటికి జాయింట్ చేయకుండా ఇది ఫ్రెండ్స్ నా కటింగ్ మోడల్. ఓకేనా? క్రాస్ కటింగ్కు అండ్ సాదా కటింగ్కు ఉన్న తేడా అయితే ఇందులో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.